ఇక ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఖమేనీ ఇరాన్ అధ్యక్షుడైనటువంటి ఖమేనీని అత్యంత రహస్య బ్యాంకర్లో తలదాచుకున్నట్టు తెలుస్తోంది. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఖమేనీకి అత్యంత భద్రత, సిగ్నల్లకు దూరంగా సురక్షిత బంకర్కి ఇతన్ని తరలించడం జరిగింది. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు అధికమవుతున్న నేపథ్యంలో ఖమేనీకి భద్రతను ఇరాన్ ప్రభుత్వం కట్టుదిట్టం చేసింది. ఖమేనీని ఇప్పటికే బంకర్లో ఆశ్రయం తీసుకున్నారని మనకు సమాచారం ఉంది. ఇక ఇజ్రాయెల్ దాడుల్లో బంకర్లలో ఉన్నటువంటి కీలక కమాండర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మృతి చెందడంతో సో ఈ కీలక నిర్ణయం అనేది తీసుకున్నారు. ఖమేనీ ఉన్న ప్రదేశంలో ఎలాంటి సిగ్నల్ కూడా అందకుండా, ఎలాంటి ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ లేకుండా జాగ్రత్త పడుతున్నారు అన్నటువంటి సమాచారం. అత్యంత సురక్షిత బంకర్లో భారీ భద్రత నడుమ ఖమేనీ ఉన్నట్లు అక్కడి మీడియా నివేదికలు కూడా తెలపడం జరుగుతుంది. ఈ అమెరికా ఏదైతే ఉందో ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా కూడా ఇజ్రాయెల్కు సహాయం చేస్తుంది కాబట్టి ఖమేనీ టార్గెట్గా తెలుస్తుంది. అంటే ఇరాన్ అధ్యక్షుడు ఖమేనీని టార్గెట్గా ఈ యొక్క మిజైల్స్ కావచ్చు, ఈ యొక్క బాంబు దాడులు జరిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇరాన్ అధ్యక్షుడిని కాపాడుకునేందుకు ఇరాన్ ప్రభుత్వం సో అతి రహస్య బంకర్లో అతన్ని ఉంచడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్, గుర్తుంచుకోవాలి.